కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు సార్. మీరు వినండి, దీని మీద కూడా సమాధానం చెప్పండి. కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది, కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి, అదేదో గొప్ప పని చేసినట్టు, తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే: కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత. తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగం ఈ రోజు అది సార్ నిన్న మీడియా పాయింట్ లో మాట్లాడాడు ఏది విగ్రహాల గురించి. సరే, ఇది తమిళనాడుతో స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ప్రజాధనాన్ని నష్టపరచడము, ప్రజలు కట్టిన పని ఎవరు వస్తే వాళ్ళు పాలసీలు పెట్టుకోవడము, సెక్రటరియట్లు కూలగొట్టడము, సీఎం భవనాలను కూలగొట్టడం, వాడుకునకపోవడం, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టి అది చేయడము, ఇది ఎవరు చేసినా ఇక దీన్ని మనం ఏం చేయలేము. తమిళనాడు సంస్కృతి, సెక్రటరీ కడితే హాస్పిటల్ చేసింది, ఇవన్నీ మనం చూసాం. సో ఎయిర్పోర్ట్ పేర్లు చేంజ్ అనేది, ఇది మంచి పథకాలు పేర్లు మార్చుకునడం అనేది ఒక పద్ధతి. ప్రభుత్వం అనేది, పరిపాలన అనేది, స్కీమ్స్ అనేది కంటిన్యూటీ ప్రాసెస్. పేర్లు ఏదైనా మార్చుకోవచ్చు, కానీ విగ్రహాలను తీసేసి విగ్రహాలను పెడతామని అట్లా అంటే ఈ విగ్రహాలు బ్రహ్మాందరెడ్డి విగ్రహము, ఎల్వి ప్రసాద్, ఈ ట్యాంక్ బాడీ విగ్రహాలన్నీ మొత్తం తీసేస్తామని చెప్పాడు. ఆంధ్రలో ఇక్కడ ఎందుకని ఏం చేసిండో మనం చూసాం. సో ఇలాగ ఏదైతుందో ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, పాలక పక్షంలో ఒకటి మాట. ఇది మంచి పద్ధతి కాదు. అది ఎక్కడ పెట్టింది ఏదైతుందో ఇందిరాగాంధీ ఏదో లేకపోతే ఎవరిదో కాదు, అది వాళ్ళు ఒక రూపకల్పన చేశారు. కానీ బట్ తెలంగాణ తల్లి విగ్రహం అంటూ ఇలా ఉండాలని ఎవరు చెప్పలేరు. దాన్ని రకరకాల ఎవరు వాళ్ళు మార్చుకుంటున్నారు. సో అదే కదా ప్రాబ్లం అవుతుంది, ఇష్యూ అవుతుంది. ఒకసారి ఈ రోజు వరకు మృతివీరులను కూడా మీరు మృతివీరుల పేరు మీద అధికారం చేపట్టి ఆయారాం గయారములకు, అవినీతి పరులకు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని దోచుకొని కనీసం అమరవీరులను మీరన్న అమరవీరులు 1200 ప్రచారం చేసి అసెంబ్లీలో సంతాప తీర్మానము, మొదటి తీర్మానము హౌజ్లో పెట్టి 2014లో ముఖ్యమంత్రి స్పీకర్ గారికి ప్రతిపాదించింది ముఖ్యమంత్రి. దాన్ని బలపరిచింది ఏదైతుందో జానారెడ్డి గారు. దాని గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు 10 సంవత్సరాలు. అటువంటిది మీకేదైతుందో ఇటువంటి ఏది ఏమైనా ఆ అహంకారంతో ఈరోజు బీఆర్ఎస్ అధికారం పోయింది అంటే కేటీఆర్ ఒక అహంకారం కూడా చాలా కారణం. అది ఆయన అహంకార భాష ఏదైతుందో, ఆ బాడీ లాంగ్వేజ్, ఇంకా ఏదైతుందో అహంకారం పోకపోవడం అనేది అది మంచి పద్ధతి. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినా మేమే బంపర్ మెజార్టీతో గెలుస్తాను ధీమాతో. నిన్న ఎవరో నేను చూడలేదు, నాకు పంపారు, నమస్తే తెలంగాణ, అది ఏ సంస్థ సార్? ఒక సర్వే చేస్తే ఆ సంస్థ పేరు ఉండాలి కదా సార్. ఉండాలి. ఇండియా టుడే కానీ, CNN కానీ, చాణక్య కానీ, పీపుల్స్ పల్స్ కానీ, ఏది చేసినా వాళ్ళు ఒక సర్వే ఇస్తారు కదా. ఒక జాతి ఏది, ఎందుకంటే నీ పత్రికలో ఆ జాతి ఏదో ఇవ్వచ్చు కదా. అయినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళు అంటే అంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం. ఈ రోజు 2 ఎమ్మెల్సీలు గతంలో అనౌన్స్ చేసి, టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్ కానీ, గతంలో స్వామి గౌడ్ కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఇక్కడ మన సత్యనారాయణ జర్నలిస్ట్ ఫస్ట్ అయినప్పుడు సంగారెడ్డి అతను వార్తలు గిట్టుండే కదా, అతను కానీ వీళ్ళు పోటీ చేసి కదా. పల్లా రాజేశ్వర రెడ్డి తో మొన్న రాకేష్ రెడ్డి కానీ చేసి ఈ రోజు పోటీ పెట్టలేదంటే ఇక మీరు ఎక్కడో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు వస్తాయని అంటున్నారు. ఎందుకు? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటుంది కదా, దాంట్లో చూసుకోండి. కానీ చాలా మంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే సార్, మేము ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు గ్యారంటీ దానికి వ్యతిరేకంగానే ఓట్లు పడే అవకాశం ఉంది, మా పార్టీ అంతగా ఇక్కడ గెలిచే అవకాశం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే GHMCలో కూడా సేమ్. కానీ దీని మీద ఒక అనర్గమైనటువంటి చర్చ జరుగుతుంది సార్. మరి మీలాంటి సీనియర్ నాయకుడు ఏం చెప్తారు? ఎందుకంటే సార్ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు చూసినా పక్క రాష్ట్రంలో మీకు మన నెంబర్ ఆఫ్ టైం చెప్పాను, జయలలిత గారు పోటీ చేయలేదు, తర్వాత అధికారం చేపట్టి ఒక కరుణానిధి గారు వారితో ఇంకొక ఎమ్మెల్యే గెలిచారు, 234 అనుకుంటా. విజయకాంత్ గారు ఎలయన్స్ లో విజయకాంత్ గారికి 34 సీట్లు. అట్లే మాయావతి బైకాట్ చేసి అఖిలేష్ తర్వాత అధికారం చేపట్టింది, 300 పైన స్థానాలు వచ్చి 403లో. అట్లే ఈ రోజు ఇక్కడ 87లో మండల వ్యవస్థ తెచ్చి బీసీలకు రిజర్వేషన్ చేసి, మహిళలకు చేసి, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ చైర్మన్లు రామారావు గారు
చిత్తు ఓడిపోయారు ఓడిపోయారు. అవును 89లో. ఆయన ప్రభుత్వం పోయింది 2 లోక్సభ 34 నుంచి ఆయన స్వయంగా ఎమ్మెల్యే ఓడిపోయాడు. అవును. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో ఒక మున్సిపాలిటీ రాలే, జడ్పీటీసీ రాలే. ఏం జరిగింది? అట్లే మంగళగిరిలో రాలే. ఏం జరిగింది? ఎంత మెజార్టీతో గెలిచారు మనం చూసాం. లోకల్ బాడీ ఎప్పుడు పవర్ పార్టీకి ఫేవర్గా ఉంటుంది, థంపింగ్ ఉంటుంది. కానీ ఈసారి అంటే వాళ్ళన్నది నేను తప్పు పట్టడం, కానీ అనుకున్నంత గతంలో టీడీపీ ఉన్నప్పుడు అది కానీ, తర్వాత ఏదైతుందో పోయినసారి ఏదైతుందో బీఆర్ఎస్ కు లోకల్ బాడీ వచ్చి మొన్న ఓడిపోవడం కానీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ అటువంటి కాదు. కానీ మెరుగుపరితాలు లోకసభ ఎన్నికలను చూసినప్పుడు, లోక్సభ ఎన్నిక అసెంబ్లీ అయితే మంచి పర్సెంటేజ్ 39 అసెంబ్లీ వచ్చినాయి కదా సార్. లోక్సభలో 0 అయింది కదా. సో దానికంటే బెటర్ రిజల్ట్ లోకల్ బాడీలో ఖచ్చితంగా బీజేపీకి కానీ బీఆర్ఎస్కి ఉంటుంది. కానీ మెజార్టీ జిల్లా పరిషత్తులు కానీ 31లో, మెజార్టీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్స్ కానీ ఖచ్చితంగా పవర్ పార్టీకి వస్తాయి. అది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు, కొన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. సర్వేలు అథెంటిక్ సర్వేస్ చేశాయి. కానీ నాకుండే వ్యక్తిగత అభిప్రాయం, ఇట్ మే బి రాంగ్, గత చూసినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కానీ పబ్లిక్ ఏం ఆలోచిస్తుందంటే ఇది ఇంకా 4.5 సంవత్సరాల అధికారం ఉంటుంది, 3.5 సంవత్సరాలు ఉంటుంది. మనము ఓటేసి ఇక్కడ సర్పంచో, మండల్ టీసీఓ, జడ్పీటీసీఓ, మున్సిపల్ కౌన్సిలరో ఓడించిన నాడు మనకు నిధులు ఏదైతుందో రాకపోయే అవకాశం ఉంటుంది. ఓకే, మనం నష్టపోతాము. కొన్ని పథకాలు కూడా ఇక్కడ అమలు కాకుండా ఫాస్ట్గా కావు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతుందో స్థానిక సంస్థల ఎన్నికలు పబ్లిక్ 3 ఏదైతుందో పవర్ పార్టీకి ఓట్లేస్తుంది ఆటోమేటిక్గా. జనరల్ ఎలక్షన్ వచ్చే వరకు ట్రెండ్ డిఫరెంట్. 5 ఏళ్ల పరిపాలన, అక్కడ ఉండే ఎమ్మెల్యే, ప్రభుత్వము, లా అండ్ ఆర్డర్, ప్రైజ్ రైస్ అన్ని ఇవన్నీ కౌంట్ ఏదైతుందో ఆ బ్యాలెట్ మీద ఏదైతుందో ఇది మనం 77కి వెళ్ళి చూస్తున్నాం. కరెక్టే సార్, కరెక్టే. దిమ్మ తిరిగే రిజల్ట్ ఇంటెలిజెన్స్ కి, పత్రికలకు, సర్వేలకు ఇవన్నీ 77 తర్వాత స్టార్ట్ అయింది ఇందిరాగాంధీ డౌన్ ఫాల్ నుంచి. తో అనుకోని రిజల్ట్స్ జరుగుతూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రము తమిళనాడు కానీ, అటు యూపీ చూసినా, ఇక్కడ చూసినా, మొన్న టిఆర్ఎస్ కు థంపింగ్ వచ్చి ఒక జిల్లా పరిషత్ రాలే కదా. కరీంనగర్ లెక్క పెట్టుకున్నాం, టౌన్ లో ఒక కార్పొరేటర్ రాలేదండి మున్సిపల్ కార్పొరేషన్ లో. తో అవి ఎప్పుడు కౌంట్ కావు. ఒక్క జిల్లా పరిషత్ రాలే. తో అక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిది కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కానీ, గతంలో రామారావు గారు చూసినప్పుడు కానీ అన్ని ఎన్నికల్లో ఏదైతుందో ఉల్టా రిజల్ట్ లోకల్ పార్టీ ప్రభుత్వం ఏదుంటే అది వచ్చింది. నాకుండే అభిప్రాయం, ఇట్ మే బి రాంగ్. ఈసారి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ కొందరు మంత్రులు అంటున్నారు, ఎమ్మెల్యేలు అంటున్నారు, మన సర్వేలు అంటున్నారు, బీఆర్ఎస్ థంపింగ్ మెజార్టీ అంటున్నాడు. జరగవచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం, వ్యక్తిగత కాదు, ఇది జరగబోతుంది. మోర్ దాన్ 60% ఆఫ్ మున్సిపాలిటీస్ కానీ, తర్వాత జిల్లా పరిషత్తులు అయితే మోర్ దాన్ 25 గ్యారంటీ. 31 25కు తగ్గది. మున్సిపాలిటీలు కూడా 60-65% ఏదైతుందో పక్కా. అట్లే జడ్పీటీసీలు రిజల్ట్ బెటర్, లోకసభ కంటే బెటర్ బీఆర్ఎస్ కు లోకల్ బాడీ ఉండే అవకాశం తప్పితే మెజార్టీ అనేది ఇంపాసిబుల్. బీజేపీ చాలా టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీలు 2 మనమే గెలిచాం కాబట్టి, ఎక్కడ అంటే మనం ఈ టైంలో ఏది పుట్టుకున్న మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది కాబట్టి, సో మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా కొంచెం గట్టిగా పనిచేయండి అని వాళ్ళ శ్రేణులు కూడా చెప్పడం. సార్, హైదరాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి 40-45 వచ్చినా కూడా 150లో ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి కొన్ని. సో ఏ పరిస్థితిలో ఎంఐఎంకు 50 సీట్లు తగ్గాయి కనుక, 45 నుంచి 50 తగ్గాయి కనుక, ఎమ్మెల్యేలు కూడా 7 ఓటర్స్ కనుక, వాళ్ళ ఎంపీ కూడా ఓటర్ కనుక, సో ఏ పరిస్థితిలో ఇక్కడ బీజేపీకి సింగిల్ గా కైవశం అయ్యే అవకాశం లేదు. బీఆర్ఎస్ కూడా రిజల్ట్ వస్తుంది ఇక్కడ కొన్ని కార్పొరేటర్. తో కార్పొరేషన్ కైవశం అనేది ఇంపాసిబుల్ డ్యూ టు ఎంఐఎం విత్ కాంగ్రెస్ ఉంటుంది కనుక. ఈడ ఖచ్చితంగా ఏదైతుందో బీజేపీ వచ్చే అవకాశమే లేదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం లేదు. బీఆర్ఎస్ కూడా కలిసే అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కూటమి మేయర్ కావడము ఖాయము హైదరాబాద్. బీజేపీకి 31 జిల్లా పరిషత్తుల 31 ఏ ఒక్క జిల్లా పరిషత్ కూడా బీజేపీకి రాదు. కొన్ని మున్సిపాలిటీలు రావచ్చు, జడ్పీటీసీలు రావచ్చు, ఎంపీపీలు రావచ్చు. వాళ్ళు ప్రతి గ్రామ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేయలే. ఈసారి 8 మంది ఎంపీలు ఉన్నారు కనుక
వాళ్ళు ప్రతి గ్రామంలో టీడీపీ పవన్ కళ్యాణ్ ఆ కూటమి ఏదైతుందో ఇక్కడ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానానికి పోటీ చేస్తారు. ఓకే ఓకే. విస్తృతంగా గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలి. అది రేపు రాబోయే రోజుల్లో మనకు టార్గెట్ ఈ రాష్ట్రాన్ని కొట్టాలనేది కేంద్రం ఉంది కనుక, సీరియస్ ఉంది కనుక ప్రతి దగ్గర బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ రిజల్ట్ లోకసభలో ఎంతైతే 8 వచ్చిందో ఆ 8కి సరితూగే రిజల్ట్ మాత్రం లోకల్ బాడీలో కూడా బీజేపీకి రాదు. అన్ని పోటీ చేస్తారు. అసెంబ్లీ కంటే 8 అసెంబ్లీ కంటే రిజల్ట్ బెటర్ ఉంటుంది. లోకసభ కంటే దానికి సరితూగే రేషియో మాత్రం రాదు. కానీ లోకసభలో ఫెయిల్ అయింది బీఆర్ఎస్, దానికంటే బెటర్ రిజల్ట్ బీఆర్ఎస్ ఉంటుంది. సో మరి కాంగ్రెస్ ఏ పరిస్థితిలో మున్సిపాలిటీలు కానీ హైదరాబాద్ కార్పొరేషన్ కానీ ఖచ్చితంగా 25 జిల్లా పరిషత్లు తగ్గకుండా ఖచ్చితంగా మోర్ దెన్ 60-65 కొంత గతంలో కంటే కొంత డౌన్ ఫాల్ వస్తుంది. అది మెరుగు ఫలితాలు వాళ్ళకు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంఐఎం పొత్తు అంటే ఎంఐఎం తో ఉంది కాబట్టి ఈ రిజల్ట్ వస్తుంది మీరు అనుకుంటారు. లేకపోతే ఒంటరిగా కాంగ్రెస్ కూడా అదే అంటున్నా. అదే వాళ్ళకు 40 మినిమం గ్యారెంటీ ఏదైతుందో వాళ్ళ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. అవును. ఓకే. సో ఆ రకంగా క్యాల్కులేషన్ 50 పైన ఓట్లు ఉంటాయి కదా. కరెక్ట్. అవును. దాదాపు మీకు 200 ఇప్పుడైతే 1/3 వాళ్ళే కదా. అవును. 150లో 1/3 వాళ్ళే ఉన్నారు కదా. అందుకోసం ఏతుందో గతంలో 1-2 వచ్చినాయి కాంగ్రెస్ కు. ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు లేరు అనుకోండి. అప్పుడు ఒకటే ఎంపీ మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఓటర్ ఎంపీ. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఎన్నికల్లో వాళ్ళు పొత్తుండరు. ఎన్నికల తర్వాత ఒకటైతే ఆ కూటమిగా అయితే కనుక వాళ్ళకు మేయర్ కైవశం ఏదైతుందో కాంగ్రెస్ కూటమికే అయితే ఎంఐఎం కు ఇస్తారా అయితే వాళ్ళకే రావడం అనేది పక్కా. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఓకే.